పార్థసారథి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? జోగి రమేష్ కు పోటీగా బీసీ అభ్యర్థినే దించాలని టీడీపీ డిసైడ్ అయిందా? ఇదే జరిగితే బోడే ప్రసాద్ కు టికెట్ లేనట్టేనా? అసలు పెనమలూరు టీడీపీలో ఏం జరుగుతోంది? వాట్స్ దిస్ R24 స్పెషల్. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం టీడీపీకి సంకటంగా మారింది. ఈ సీటుపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతూనే ఉంది. అదే సమయంలో టికెట్ విషయం డోలాయమానంలో పడేసరికి టీడీపీ కీలక నాయకులు సైలెంట్ అయిపోయారు. టీడీపీకి కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందరితోనూ కలివిడిగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. ఈయన ఓసీ సామాజిక వర్గం నేత. అయితే వైసీపీ ఇక్కడ బీసీ నేతను దింపేసింది. ఫైర్ బ్రాండ్ మంత్రి బీసీ నేత జోగి రమేష్ గౌడ్ కు వైసీపీ పెనమలూరు టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతోంది. ప్రత్యర్థి పార్టీ బీసీకి ఇవ్వడంతో తాము కూడా బీసీకి ఇవ్వాలని అనుకున్న పార్టీ కోసం నిలబడ్డ బోడే ప్రసాద్ ను కాదనలేని పరిస్థితి. పైగా ఆయన ఇటీవలి కాలంలో ప్రతి గడపకు వెళ్తున్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుసుకొని తన వైపు తిప్పుకుంటున్నారు. టీడీపీ మేనిఫెస్టో సహా వైసీపీ ప్రభుత్వ లోపాలను ఆయన వివరిస్తున్నారు. ఈ క్రమంలో పెనమలూరు టీడీపీ టికెట్ విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు వైసీపీ అసమ్మతి నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలోకి వస్తుండడం దాదాపు ఖరారైంది. ఈయన బీసీ సామాజిక వర్గం నాయకుడే. యాదవ్ వర్గంలోనూ ఆయనకు మంచి పేరుంది. ఈయన కూడా పెనమలూరు టికెట్ కోసమే పార్టీలోకి వస్తున్నట్టు సంకేతాలు పంపించారు. కానీ ఈ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు టికెట్ తనదేనని అనుకున్న బోడే ప్రసాద్ వేచి చూస్తున్నారు. టికెట్ తనకే ఇవ్వాలంటూ బోడే వార్తల్లోకి ఎక్కుతున్నారు. అయితే పార్టీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండడంతో వారిలో ఓరల్ ఐవీఆర్ సర్వేల ద్వారా సమాచారం సేకరించే పనిలో పడినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా టికెట్ నిర్ణయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి ఓసీ వర్సెస్ బీసీగా మారిపోయిన పెనమలూరు టికెట్ వ్యవహారం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.